నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములో మీరు ఆదరించబడెదరు అని వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే నేను స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ నుండి మనం ఉదయకాలం సాయంత్రకాలం మధ్యకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాము, స్తుతియాగం చేస్తున్నాము, ఇంకా ప్రార్థన చేస్తున్నాము, బైబిల్ అయితే పూర్తిగా రాస్తున్నాము. దేవుని కృపలను ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని ఒక తల్లి ఆదరించినట్టు ఆదరిస్తున్నాడని ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నారండి. దీనికి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే యెషయా గ్రంథం 66వ అధ్యాయంలోనే 10వ వచనంలో చూస్తే యెరూషలేమును ప్రేమించే వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి, ఆమెను బట్టి దుఃఖించేవారులారా మీరందరూ ఆమెతో ఉత్సాహించుడి అని అంటున్నారండి. ఇంకా మరి 12వ వచనంలో చూస్తే యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుడి. ఇంకా మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఇంకా ఒడ్డు మీద మరి పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేతును అంటున్నారు. మీరు సంకను ఎత్తుకునబడెదరు అంటున్నారు. ఇంకా మోకాళ్ళ మీద ఆడింపబడెదరు అని కూడా దేవుడు ఎంత మంచిగా మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ. ఇంకా దీనికి రిలేటెడ్ వాక్యాల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తే మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి అంటున్నారు. ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోషారోపణం తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథం మరి 49వ అధ్యాయంలో చూస్తే 13, 15, 16 వచనం చూస్తే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కన్నింపకుండా చంటి పిల్లలు మరిచిన వారైనా మర్చెదరు కానీ నేను మరవను అంటున్నారు. చూడు నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నారు. నీ ప్రకారం నిత్యం నా ఎదుట ఉన్నవి అంటున్నారు అనమాట. ఇంకా 15వ వచనంలో చూస్తే 15వ వచనం అయిపోయింది కదండి. తర్వాత ఇప్పుడు 16వ వచనం అనమాట. 16వ వచనంలో చూస్తే చూడుము నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రకారం అయితే నా ఎదుట ఉన్నాయి అంటున్నారు. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరి మర్చిపోయి ఉన్నాడు అనుకుంటున్నారేమో అని అంటున్నారు. శ్రమనందించిన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చిన అంటున్నారు. ఆకాశము ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయడం అంటున్నారు అనమాట. ఇంకా దేవుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా యెషయా గ్రంథంలోని 54వ అధ్యాయంలో 7-8 వచనాలు చూస్తే నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించుతని, గొప్ప ఆశ్చర్యంతో నేను సమకూర్చెదను అని అంటున్నారు. ఇంకా మరి మహోద్రేహం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచకుడు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యోబు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చూస్తే మోకాళ్ళ మీద నన్ను నేల ఉంచుకునేది, నేనేలా తరములను కూర్చుని మరి లేని ఎడల నేను ఎప్పుడు మరి పండుకొని నిమ్మలించి ఉందును అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి యోబు గారు నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండను అని అంటున్నాడు. అలాగే దేవుడు మరి మనల్ని మోకాళ్ళ మీద ఆడించే దేవుడు. తల్లి తన ఒడిలో మరి బిడ్డను ఎలా ఆడిస్తానని మోకాళ్ళ మీద దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట. మర్చిపోయే దేవుడు కాదు మనల్ని. ఇంకా కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 2వ వచనం చూస్తే నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఇంకా చనుబాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుబాలు విడిచిన పిల్లవాడు ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు కీర్తనకారుడు. అప్పుడు ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మనం దేవుడి మీదే ఆశ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తారనమాట.
ఇంకా అందుకే ఒక తెల్లారించి ఆదరించేట్లా ఆయన ఆదరించే దేవుడు మన దేవుడు అనమాట. ఈ దినం ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి మరి దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. మనల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే దేవుడు. మనం మర్చిపోయామో అనుకుంటాం కానీ ఆయన మర్చిపోరనమాట. తల్లైనా మర్చిపోతుంది కానీ నేను మరనని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతంత్ర ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నా తండ్రి. ప్రపంచ ప్రతి ఒక్క వీటిని పేరు పైన న్యాయం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తగ్గకుండా అక్కడ కోరికలు తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి రేగుని దయశైలి ఇవ్వండి. ఉద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆధిపత్యం వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శన వేదన తక్కువ వచ్చిన కుదిరే లేతండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు బలపరచండి. మీ ఇతరు రానిర్మించడానికి వందన సిద్ధపడ్డ కృప చెప్పని అతి ప్రభులోనే బాగా తెచ్చమని మా ప్రభుత్వ నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.